నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. కృష్ణా జిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో నూర్ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం మైనారిటీ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్లిం సోదరులకు స్వయంగా పండ్లు అందజేశారు. మైనారిటీ యువత స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం రాయితీ రుణాలు అందిస్తుందన్నారు. يا الله خطاهم ودربنا آل إبراهيم إنك حميد مجيد رضيت بالله ربا والإسلام دينا وبمحمد النبي صلى الله عليه وسلم لا إله إلا هو الحي القيوم ألف لام ميم الله لا إله إلا هو الحي القيوم اللهم من أعيته منا فأحيه على الإسلام ومن توفيته منا فتوفه على الإيمان لا إله إلا الله وحده لا شريك له له الملك وله الحمد وهو على كل شيء قدير لا إله إلا الله وحده لا شريك له وأتوب إليه اللهم صل على محمد النبي الأمي وعلى آله وصحبه وسلم تسليما يا الله مرحبا حكما أكبرنا يا الله خطاهم ودربنا آل إبراهيم إنك حميد مجيد رضيت بالله ربا والإسلام دينا وبمحمد النبي صلى الله عليه وسلم لا إله إلا هو الحي القيوم ألف لام ميم الله لا إله إلا هو الحي القيوم اللهم من أعيته منا فأحيه على الإسلام ومن توفيته منا فتوفه على الإيمان. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ ఆవరణంలో గత నెల రోజులుగా జీవనం కొనసాగిస్తున్న వితంతు మహిళా సుజాత మరియు ఆమె కూతురును సఖీ కేంద్ర అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి వారి బంధువుల ఇంటికి సురక్షితంగా చేర్చారు. రైల్వే సిబ్బంది స్టేషన్ మాస్టర్ సమాచారం అందించడంతో పోలీసులు సఖీ సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులను పిలిపించి సఖీ వాహనంలో వారిని ఇంటికి తరలించారు. ఈ చర్యలకు పోలీసులు సఖీ సిబ్బంది స్థానికులు అభినందించారు. ఇక్కడ రాదు, నెలకోసారి 15 రోజులకోసారి మేము తీసుకుపోయి దగ్గర వచ్చి బయట రోడ్ల మీద ఇల్లు ఇక్కడ ఊరింటుంటామమ్మా. పిల్ల ఇళ్ళ పిల్ల రాత్రి ఉంటాను వాడు ఉంటే 3 పూటల భోజనం దొరుకుతుంది, బట్టలు దొరుకుతుంది, హాస్పిటల్ వాళ్ళు వచ్చి చెకప్ చేస్తారు. కూర్చోరా లోపలికి అమ్మా, నువ్వు లోపలికి ఎక్కువ కాళ్ళు కొద్దిగా జరగ. హైదరాబాద్ లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలియా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఇక నిషేధిత జాబితాలో ఉన్న ఇండ్లను తొలగించాలని ఆయన కోరారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనలో గురిచేస్తున్నాయని విమర్శించారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని నిషేధిత జాబితా నుండి భూములను తొలగించి క్రయ విక్రయాలకు అనుమతించాలంటూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. స్థలాలు కేటాయించి వాటికి ప్రభుత్వం వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కాలక్రమేణా పేదలు ఆ స్థలాల్లో 908 ప్రకారం నిషేధ జాబితాలో పెట్టడం వల్ల దానికి సంబంధించినటువంటి మా యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 39,000 ఇండ్లు ఆ నిషేధ జాబితాలో పడ్డాయి అధ్యక్ష. మరి దానికి ప్రభుత్వం ఏదో నిషేధం పెట్టిందని చెప్పి అక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఏదైతే సెక్షన్ 22 కింద జాబితాలో చేర్చినటువంటి ఇండ్లు ఇళ్ల స్థలాలు ఆ సెక్షన్లు ఉండడం వల్ల వాళ్లకు క్రయ విక్రయాలు లేవు అధ్యక్ష. దానివల్ల వాళ్ళు అట్టి స్థలాలను విక్రయించుకోలేకపోతున్నారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని గతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైతే ఈ మధ్యలో బీజేపీ బీఆర్ఎస్ అక్కడ మా యాదాద్రి భువనగిరి జిల్లాలో పూర్తిగా తుడిచి దయచేసి ఇక్కడ యాదాద్రి భువనగిరికి సంబంధించి 39,400 ఇండ్లకు ప్రభుత్వం భరోసా ఇస్తని వాళ్ళ దుష్ప్రచారం నమ్మొద్దని చెప్పి తెలియజేస్తూ దయచేసి ఆ ప్రొబిడెట్లో ఉన్నటువంటి సెక్షన్ 22A లో ఉన్నటువంటి ఆ జాబితాను తొలగించి
పేద ప్రజలు అట్టి స్థలాలను ఆ ఇండ్లను క్రయ విక్రయాలు చేసే విధంగా ప్రభుత్వానికి కూడా రెవెన్యూ వస్తుంది కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా పేద ప్రజలకు ఆ ఇండ్లకు ప్రభుత్వం భరోసా ఉంటుందని మరొక్కసారి మీ ద్వారా ప్రభుత్వం ద్వారా. రామగుండం నియోజకవర్గంలో బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. బీజేపీ మండల అధ్యక్షులు ఊరుగొండ అపర్ణ గుండెపోయిన బొమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్లు, పెన్షన్లు, రైతు భరోసా, గృహ నిర్మాణ పథకం వంటి హామీలు అమలు కాలేదన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. మరి ఇచ్చినటువంటి వాగ్దానాలలో అధికారంలోకి వచ్చి ఈ 2.5 సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఇవాళ హామీలే కాదు, డిక్లరేషన్ల పేరిట ఇవాళ బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, ఇట్లా అధ్యక్షులు అపర్ణ గారు, జనగామ మండల అధ్యక్షులు భూమన్న గారు, మరి జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యులు, ఈ కాన్స్టిట్యున్సీ మండలాలకు సంబంధించినటువంటి అందరూ బాధ్యులు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే ఈ హామీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చి మరి ఏదైతే ఇవాళ ప్రజలని విసుకునేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉన్నది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం కొట్లాడి ఇచ్చినటువంటి హామీలను మరి అమలు చేసేటందుకు తప్పకుండా ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి అనేక కార్యరూపాలలో నిరసన కార్యక్రమాలు భారతీయ మల్కాజ్గిరిలోని సాయిరాం థియేటర్ లో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ సినిమా కటౌట్ ఓపెనింగ్ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరిగాయి. కార్యక్రమానికి జానీ మాస్టర్ ప్రారంభించనున్నారు. ఇక థియేటర్ కు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని సందడి చేస్తున్నారు. రేపు సినిమా విడుదల నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. జానీ మాస్టర్ గారు రావడం జరుగుతుంది. సో ఈ గబ్బర్ సింగ్ మూవీ ఎలా రికార్డ్స్ బ్రేక్ చేసిందో అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని మేము కోరుతున్నాము. ఇలాంటి సందడి ఎప్పుడు ఇంతకుముందు మనం ఓజీ చూసాము, అలాగే సందడి ఇలాంటి మన సారం థియేటర్లో ఈరోజు చూస్తున్నాము. ఇలాంటి సినిమా మన పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే ఎప్పుడు పండుగనే. సో మనం ఎప్పుడు ఇలాంటి పండుగను చేసుకుంటూ ఉంటాం కూడా ఇది ముందుకు వెళ్ళాము. ఈ మూవీ సక్సెస్ అయ్యి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి ఎవర్గ్రీన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాస్ లో హైదరాబాద్ ఫ్యాన్స్ కానీ టీమ్ రామ్చంద్ర ఆర్సీ ఫ్యాన్స్ కానీ అందరు కలిసి ఇక్కడ ఈవెంట్ శుభాకాంక్షలు. ఉస్తాద్ భగత్ సింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం రేపనగా రిలీజ్. కూర్చోపోత నవంబర్ వెయిటింగ్ అయిపోయింది. పొద్దున కడితే బొమ్మ పవన్ కళ్యాణ్ కూర్చోపోత మామూలుగా ఉండదు, రిక్గానే ఇదే ఉంటది. మల్కాజ్గిరిలో ఇంత ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందంటే ఒక మెగా అభిమాని కాంట్రిబ్యూషన్ వల్లనే. గర్వించదగ్గ నటుడు పవన్ కళ్యాణ్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాను. జన సైనికులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఈ సాయిరామ్ థియేటర్ యాజమాన్యానికి సునీల్ కుమార్ రోజు రికార్డు ప్లస్ గబ్బర్ సింగ్ రికార్డు బద్దలు హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమా హైలైట్ అవుతుంది. ఉగాదికి తిరుగులేదు. మన దేశం గర్వించదగ్గ లీడర్ గా ముందుకెళ్తుండ్రు. జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ, జై తెలంగాణ. శుభాకాంక్షలు, సంతోషం. జనవరి 14కి మెగాస్టార్ చిరంజీవి సినిమా మనవరం శంకరపుర ప్రసాద్ రికార్డు కొట్టింది. తర్వాత నెక్స్ట్ పిక్చర్ మన భగత్ సింగ్, తర్వాత పెద్ది రామ్ చరణ్. వరుసగా ఈ సంవత్సరం వరకు 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. మాకు ఈ థియేటర్లోకి వచ్చిన ప్రతి సినిమా మాకు ఇదే అయింది కాబట్టి ఈ సంవత్సరం మా జై పవన్ కళ్యాణ్, జై రామ్ చరణ్. అండ్ రంజాన్ శుభాకాంక్షలు. ఈవెంట్ ఇంత చేస్తున్నామని థియేటర్ మేనేజ్మెంట్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మా ఫ్యాన్స్ కి ఇక్కడ చేసే ప్రతి ఈవెంట్ కూడా ఫ్యాన్స్ కాంట్రిబ్యూషన్ మేము ఈవెంట్ చేస్తున్నాము. ఇప్పటికీ చాలా ఈవెంట్స్ చేసాము మేము. బ్లడ్ డొనేషన్స్, ఫుడ్ డొనేషన్స్ చాలా చేసాము. అలాగే ఇది కూడా అదే కళ్యాణ్ మీద ప్రేమతో, మేము సినిమా మీద ఉన్న ప్రేమతోనే చేసినాము, అందరూ తెలుసు. ఇది కూడా అంతే సెట్ చేసినాము. కోరుతున్నాం. థ్యాంక్స్, మీడియా కూడా థ్యాంక్స్ అండి. ఇక్కడ వచ్చినాం. మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్ లో మన కటౌట్ లో పెడన నియోజకవర్గం గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో జరిగిన రైతన్న మీకోస కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తితో కలిసి గ్రామంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెప్పడంతో పాటుగా వారి దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుని రైతులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వ్యవసాయం చేస్తే వారు దిగుబడులు పెంచే విధంగా ముందుకెళ్తారు అన్నటువంటి లక్ష్యంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ ఫీడ్బ్యాక్లన్నింటినీ కూడా తీసుకుని వాటన్నిటిని కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా ఇవన్నీ కూడా వెళ్తాయి. కాబట్టి డెఫినెట్గా వీటన్నిటిని కూడా రైతు సోదరులందరూ కూడా మీ యొక్క సలహాలు కూడా డెఫినెట్గా అధికారులకు అందజేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన ప్రభుత్వం గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, వచ్చినటువంటి ప్రతిసారి కూడా రైతులు ఇస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఏదైతే అంటే చరిత్రలోనే నాకు తెలిసి ఎప్పుడు ఎన్నటూ లేనటువంటి విధంగా రైతులందరూ కూడా ధాన్యాన్ని అమ్ముకుంటే 24 గంటల లోపే వారి అకౌంట్లో డబ్బులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్కడా కూడా లేదు. ఈసారి చూసినట్టయితే ఇందాక హరిగారు కూడా చెప్పడం జరిగింది, మిల్లుకి వెళ్ళి తోల్సినివ్వండి. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం కానివ్వండి, ఇవ్వనటువంటి కొన్ని హామీలు ఉన్నాయి. ఆర్టీఓ డ్రైవర్లకి అమౌంట్ వేయటం కానివ్వండి, దివ్యాంగులందరికీ కూడా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేయటం కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున చేసుకుంటూ ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలన్నింటినీ కూడా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెప్పడంతో పాటుగా వారి దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుని రైతులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వ్యవసాయం చేస్తే వారు దిగుబడులు పెంచే విధంగా ముందుకెళ్తారు అన్నటువంటి లక్ష్యంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కూడా. ఏలూరులో ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో 12వ పీఆర్సీ ప్రకటించాలని, మధ్యంతర భృతి ఇవ్వాలని, ఆప్కాస్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టల్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ నెల 23న చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా ఏలూరు నగరాధ్యక్షులు సోమయ్య తెలిపారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించుకోకపోవడం అన్యాయమని పేర్కొంటూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చెలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. కావున మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఈ చెలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనాల్సింది కోరుతా ఉన్నాం. అలాగే స్కీమ్ వర్కర్లు, ఆశా అంగన్వాడీ వర్కర్లు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం దృష్టికి ఉద్యోగుల, కార్మిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున 23వ తేదీ చెలో విజయవాడ కార్యక్రమంలో మహాధర్నాలో ఉద్యోగులు, కార్మికులు, అన్ని రంగాల స్కీమ్ వర్కర్లు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జయప్రదం చేయండి. నెల 23వ తేదీ చెలో విజయవాడ కార్యక్రమాన్ని పాల్గొనండి. 23వ తేదీ చెలో విజయవాడ కార్యక్రమంలో 23 ఉద్యోగులు, సంఘటిత రంగంలో, అసంఘటిత రంగంలో పనిచేసే దెందులూరు నియోజకవర్గంలో పెదవేగి మండలం దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించి తొలి బస్సుకు జెండా ఊపారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుందని, సదరం శిబిరాల ద్వారా సర్టిఫికెట్లు జారీ చేసి మరింత సంక్షేమం అందిస్తామన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. దివ్యాంగ శక్తి అనేటువంటి నామకరణం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రులు ఆర్టీసీలో కొన్ని రకాల బస్సులు కేటగిరైజేషన్ చేసి వాళ్ళందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రత్యేకంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఉపయోగించుకుని ఈ గవర్నమెంట్ యొక్క మన్నన పొందాలని ఆశిస్తాం. ప్రత్యేకంగా కాన్స్టిట్యున్సీకి ఒక సదరం క్యాంప్ పెట్టమని చెప్పి మేము రిక్వెస్ట్ ఇచ్చాము. ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒక 20 నుండి 30 మందికి ఈరోజు టెస్టులు చేయడం జరుగుతుందని చెప్పి కూడా దెందులూరు సిహెచ్సిలో తెలియజేస్తా ఉన్నాం. రేపు శనివారం నుంచి మరి పర్సనల్ దెందులూరు నియోజకవర్గంలో
ఎవరైతే మరి ఈ యొక్క పర్సంటేజీ ఉండి పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఫస్ట్ ఇష్యూ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని ములికిపల్లి గ్రామంలో శ్రీ 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 నూకాలమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. ఉగాదికి ముందు అమావాస్య రోజున అమ్మవారిని దర్శించుకుంటే మంచిదని భక్తుల నమ్మకం. ఇక జాతర సందర్భంగా గరగ నృత్యాలు, డప్పులు, మేళతాళాలు, బుట్టబొమ్మలు, బాణాసంచా కాల్పులతో అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 200 రూపాయల దర్శన టికెట్లకు సంబంధించిన నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఒక్కరోజే సుమారు 61 నకిలీ టికెట్లు విక్రయించినట్లుగా సమాచారం. ఘటనపై ఆలయ అధికారులు ఫిర్యాదు చేయగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. క్యూ లైన్ వద్ద QR కోడ్ ద్వారా టికెట్లు ప్రింట్ చేసి విక్రయించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. స్కాన్ చేసేసాను అందులో పడాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఈతకోట గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఉగాది పండుగను పురస్కరించుకుని జాతీయ రహదారి పక్కన ఉన్న కొత్త సెంటర్లో కొలువైన అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. బాజా భజంత్రీలు, డప్పులు, గరగలు, శక్తి వేషాలు, కాంతారా వేషాలు, శివపార్వతి అఘోర వేషాలతో ఊరేగింపు ఘనంగా సాగింది. రాత్రి సమయంలో భారీ లైటింగ్, బాణాసంచ కార్యక్రమాలు నిర్వహించగా ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగనున్నట్లుగా ఆలయ కమిటీ తెలిపింది. శబ్దమయ్యి నిత్యం ఒదిగుండు గుండె కాడా
కాకినాడ జిల్లా తుని మండలం డి పోలవరం గ్రామంలోని శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీతో పాటుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరగల జాతరలో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించగా కొత్త అమావాస్య రోజున దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ జాతర నిర్వహణకు సహకరించిన వారికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అడ్వాన్స్ గా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. అత్యంత ప్రాచీనంగా మొత్తం ఈ గ్రామంలో ఉండేటువంటి జనసందోహమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఎంతో మంది వచ్చి ఈ అమ్మవారి దర్శన భాగ్యం కలగజేసుకుంటారు ఈవేళ. కానీ ప్రతి ఒక్కరు కూడా మేము ఆలోచించి ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని అందరికీ పట్టి అన్నం దొరికి ఈ మహాతల్లి ఈ లక్ష్మీదేవి ఈ నూకాంబిక అమ్మవారు ఆ చివరిన దుర్గా క్రమాల్లో మేము ఎప్పుడు జాతరలు నిర్వహించి ఇంకా అత్యంత వైభవంగా చేయడానికి సత్యమని చెప్పేసి ఈ సభాపూర్వకం అందరికీ మేము తెలియజేసుకుంటున్నాం. గ్రామ ప్రజాధికారికి అందరికీ కూడా కొత్త మాస శుభాకాంక్షలు అలాగే ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ అమ్మవారి పండుగ ఒక సంవత్సరం చాలా బ్రహ్మాండంగా అవుతుందని చెప్పేసి ఈ ఏంటంటే గొప్పతనం ఏంటంటే ఏదైనా అనుకున్నామంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని చెప్పేసి నాకు తెలుసు. ఎందుకంటే గతంలో నేను ఎంపీటీసీ అయింది ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా రాజకీయంగా మరి రాను ఈ అమ్మవారు దీపావళి గ్రామం ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆశిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలో రీసర్వేలో జరిగిన లోపాల సవరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహించి భూమి రికార్డులలోని పొరపాట్లు సరిచేసుకున్నారు. మండలంలోని 11 గ్రామాల్లో భూమి యాజమాన్యాల వివరాలను సవరించడంతో పాటుగా మార్చి నుంచి మే వరకు ప్రతి నెల గ్రామాలకే వెళ్లి ఇంటింటికి ఈకేవైసీ నిర్వహించనున్నారు. రైతుల భూములను ధృవీకరించి పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయనున్నారు. సమస్యలు ఉన్న రైతులు ఎంఆర్ఓ కార్యాలయంలో అర్జీలు సమర్పించాలని ఎంఆర్ఓ మాధవరాజు సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వం వారు ఈ రీసర్వేలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేదానికి గ్రామ సభలు పెట్టినారు. గ్రామ సభల తర్వాత మనకు 11 గ్రామాలు ఇదివరలో రీసర్వే అయ్యి పడదారు పాస్ పుస్తకాల్లో సరైన కొలతలు, ఎక్స్టెంట్ వేరియేషను, పేర్లు తప్పు ఇవన్నీ ఉన్నాయనే ఉద్దేశంతో మనకు మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల ఇట్లా నెలకొక్క విలేజ్ తరఫున ఈకేవైసీ ఏమి ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ ఇంటికాడనే వాళ్ళకున్న భూమి విస్తీర్ణము అది టాలీ చేసి పేర్లు, తండ్రి పేరు, వాళ్ళ క్యాస్ట్, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉన్నాయని వెరిఫై చేసుకొని వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని ఈకేవైసీ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయనే ఉద్దేశంతో ప్రజలు కరెక్ట్గా ఉన్నాయని చెప్తేనే వాళ్ళకి ఈకేవైసీ చేపించి పట్టాదారు పుస్తకాలు మంజూరు చేయబడుతున్నాయి. కాబట్టి ఈ 11 గ్రామాలు మనకి ఇదివరలో జరిగిన రీసర్వేలో ఎలాంటి పొరపాట్లు ఉన్నా అవి సోమవారం మాకు అర్జీ ద్వారా తెలియజేస్తే అది సంబంధిత సర్వేయర్లు, విఆర్ఓలు దగ్గరుండి వాళ్ళకి ఆ సరిదిద్ది కొత్తగా పట్టాదారు పుస్తకాలు మంజూరు చేయబడతాయని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వం వారు కాకినాడ జిల్లా కోటనందూరులో శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయవాడ మాజీ ఎంపీ సుజనా చౌదరి అల్లుడు కృష్ణకాంత్ కూతురు సత్యసుజన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఆలయ కమిటీ వారు వీరిని ఘనంగా స్వాగతించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు అమ్మవారి మహిమలను ప్రశంసిస్తూ తమ అనుభవాన్ని పంచుకున్నారు. గ్రామ ప్రజలకి అందరికీ కూడా కొత్త అమావాస్య శుభాకాంక్షలు అలాగే ఉగాది శుభాకాంక్షలు. మా గ్రామ దేవత అయిన నూకాలమ్మ జాతర మహోత్సవం సందర్భంగా మా గ్రామంలో వెలిసి ఉన్న నూకాలమ్మ వారు గత పూర్వీకులు చేసే విధానాన్ని మా గ్రామంలో అమ్మవారిని అలాగే తల్లి నూకాలమ్మ అని చెప్పి మన పూర్వీకులు ఎంతో
ఇష్టంతో దైవంతో కొలిసే మా గ్రామ నౌకాలమ్మ తల్లికి మాకు మా గ్రామం తరపున ఈ రోజు ఈ జాతర చాలా ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు తీర్చే తల్లి కింద భావించి వారి కోరికలు అమ్మ మా నౌకాలమ్మ తల్లి మా కోరికలు తీర్చండి అని చెప్పి కోరుకొని భక్తులందరూ కూడా వేలాది జీవంతం చేసిన కమిటీ వాళ్ళకి చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మా గ్రామ ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి జాతరకు ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ వారికి మరీ అలాగే కమిటీ వారికి కూడా మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సెలవు తీసుకున్నాను. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో బీసీవై పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు మాట్లాడుతూ తమ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ పై కూటమి నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న ఆయనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. ఇక రామచంద్ర యాదవ్ పై చేసిన ఆరోపణలపై కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసిరారు. కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు గిరిబాబు, శంకర్, మంజునాథ్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో రామచంద్ర యాదవ్ గారి గురించి ఆ పార్టీకి తొత్తు ఈ పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఎవరైతే ప్రలోభాలు పలుకుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తున్నాం. మీరు నిరూపించిన వేళ రామచంద్ర యాదవ్ గారు కానీ రామచంద్ర యాదవ్ గారితో పాటు ఉన్నటువంటి నాయకులు కానీ రీసెంట్ గా పదవులు ఇచ్చినటువంటి వారు కానీ ఎవరైనా కూడా కానీ వేరే పార్టీలతో మీలాగా లోలోపకార ఒప్పందాలు చేసుకొని వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు. పైకి మాత్రం శత్రులుగా చూపిస్తూ లోపల మాత్రం తొత్తుగా పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. మీరుగా నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇదే విషయం కూడా ప్రమాణం సాక్షాత్తు వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకంలో మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఎవరికైనా కానీ దమ్ముంటే 365 days 24/7 ఎప్పుడన్నా కూడా కానీ వచ్చి ప్రమాణం చేసేదానికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి డెడ్ లైన్ ఇదే నెల March 31 తేదీ వరకు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంతలోపు ప్రభుత్వం దీనిపైన డిసిజన్ తీసుకోకపోతే April 11వ తేదీన విజయవాడ నడిబొడ్డులో అమర నిరాహార దీక్ష చేయడానికి మధు నాయకులు రెడీగా ఉన్నారు. సో ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఎజెండా ఏవైతే ఉన్నాయో ఇవి సాధించేంత వరకు ఎక్కడ వెనకడు వేయమని మరొకసారి మేము కేంద్రంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కాదు చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఉగాది పండుగకు వైభవంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరాభావ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆస్థాన మండపంలో పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో వివిధ రకాల పుష్పాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూ లైన్లో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దర్శనం సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు.